న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950 నుండి 51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్ తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్ కు ముందు ప్రవేశపెట్టే సాంప్రదాయం మొదలైంది. ఇక ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8% నుండి 7.2% మధ్య ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.4% కంటే ఇది స్వల్పంగా తక్కువైనప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా రాణిస్తోందని ఈ సర్వే పేర్కొంది. ఇక గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క మధ్యకాలిక వృద్ధి సామర్థ్యాన్ని 7% చేరువ చేశాయని ఈ సర్వే విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ అంచనాలను రూపొందించారు. రానున్న కాలంలో స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి మరిన్ని సంస్కరణలు అవసరమని, భారత మార్కెట్లు విదేశీ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel